మరి నటి హేమ మా యొక్క ఆర్గనైజేషన్స్కి లేఖ రాయడం, నన్ను ఏంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా నన్ను ఎలాగా సస్పెండ్ చేస్తారన్న భాగ్యంగా మరి ఏంటి నటి హేమ యొక్క ఆవేదనని మరి ఎందుకని అర్థం చేసుకోలేదంటారు? అంటే ఖచ్చితంగా ఆవిడ చెప్పేదంటే ఒక రీజన్ ఉందండి. ఎందుకంటేనండి విష్ణు హేమ మీద మీడియాలో రకరకాలైనటువంటి అభాండాలు కావచ్చు, లేకపోతే వార్తలు కావచ్చు, ఇవన్నీ ట్రోలింగ్ జరుగుతున్న టైంలో ఆయన ఒకటి ఏంటంటే ఆవిడ కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఆవిడ ఎలాంటి నిర్ధారణ జరగలేదు, డ్రగ్స్ తీసుకున్నారని కానీ రేవ్ పార్టీలో పాల్గొన్నారని కానీ దాని మీద చర్చ జరుగుతోంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఆవిడ మీద ఏ నిర్ణయము తీసుకోము అని చెప్పేసి విష్ణు ఫస్ట్లో ఒక మాట అన్నారండి. కానీ అన్న కొద్ది రోజులకే 2-3 రోజులకే ఆ సినిమా అంటే మా అసోసియేషన్ రఘుబాబు నుంచి వాళ్ళకు ఒక లేఖ వచ్చింది. ఏమిటి అంటే ఈ మా అసోసియేషన్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని. ఈరోజు హేమ ఏమంటుందంటే నాకు ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఎలా సస్పెండ్ చేస్తారు? ఇంకొక విషయం ఏంటంటే నాకు మీద ఏదో నేను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పి రకరకాల ఆరోపణలు మీడియాలో వచ్చి ఉండొచ్చు, పోలీసులు నా మీద అభియోగం మోపుండొచ్చు. కానీ ఇదిగో నేను ఆ పార్టీకి వెళ్ళొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా నేను డ్రగ్స్ నా బాడీలో ఉన్నాయో లేదో నిరూపించుకోవడం కోసం అని చెప్పేసి ఒక ప్రముఖమైనటువంటి ల్యాబ్లో రక్త పరీక్ష చేయించుకున్నాను. ఇందులో మొత్తం నెగిటివ్ అని వచ్చింది. కాబట్టి ఇలాంటి ఒక నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిన నన్ను అలాగే రకరకాలుగా వేధిస్తున్న సమాజంలో నాకు మా అనేది బాసటగా ఉండాల్సింది పోయి నన్ను డిస్మిస్ చేయటము, షోకాజ్ నోటీస్ కూడా కనీసం ఇవ్వకుండా నా వాదన ఏంటి అని వినకుండా ఇలా చేయటం ఎంతవరకు సమంజసము అంటూ ఆవిడ ఒక 2 పేజీల లేఖ రాశారు. అలాగే బ్లడ్ రిపోర్టు కాపీని కూడా విష్ణుకు అందజేశారు. కాబట్టి ఇప్పుడు బాలు మా కోర్టులో ఉందనుకోవాలి. కార్యవర్గం త్వరలోనే సమావేశమయ్యి మరి అంటే ఆవిడ మీద నిజంగా ఆరోపణలు కనుక క్లారిటీ వచ్చి నిజంగానే ఆవిడ డ్రగ్స్ తీసుకుందని కానీ ఏమైనా తెలిస్తే అప్పుడు ఏమైనా డిస్మిస్ చేయొచ్చు. కానీ ఈ లోపుగా బహుశా ఆ డిస్మిస్ని కొంతవరకు సడలి